నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఏ ఎన్నికలు జరిగినా పశ్చిమ గోదావరి జిల్లాలో అధిక సీట్లు సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటం సాంప్రదాయంగా మారింది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వైసీపీ అధిక స్థానాలు గెలుచుకుంది. కేవలం పాలకొల్లు, ఉండి సీట్లు మాత్రమే టీడీపీ ఖాతాలో చేరాయి. భీమవరం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలైన సంగతి కూడా తెలిసిందే. ఏలూరు, నర్సాపురం ఎంపీ సీట్లను కూడా వైసీపీయే గెలుచుకుంది. క్యాబినెట్లోనూ జిల్లా నేతలు చక్రం తిప్పారు. ఏలూరుకు చెందిన ఆళ్లనాని, తణుకుకు చెందిన కారుమూరి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడానికి చెందిన కొట్టు సత్యనారాయణ, ఆచంట నుంచి గెలిచిన శ్రీరంగనాథరాజు మంత్రులయ్యారు. 2019 నుంచి 24 వరకు జిల్లాలో వైసీపీ నేతల హవా నడిచింది. టీడీపీ ఎమ్మెల్యేలు రామానాయుడు, మంతెన రామరాజు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తమ సత్తా చాటుకున్నారు. ప్రజల ఆదరాభిమానాలు చొరగొన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరుతుందని వైసీపీ నేతల అరాచకాలను అడ్డుకుంటామన్నారు అప్పటి టీడీపీ నేతలు. అన్నట్టుగానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో 164 సీట్లు గెలుచుకుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి సత్తా చాటింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కలేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి నేతలు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు తొలిసారి గెలిచిన కేంద్ర మంత్రి పదవి వరించింది. జిల్లాలో ఇరిగేషన్ మంత్రిగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన ప్రత్యేకతను చాటుకుని చంద్రబాబు నుంచి ప్రశంసలు కూడా పొందుతున్నారు. ఇక ఉండి నుంచి పోటీ చేయడానికి అవకాశం దక్కని మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి ఏఐసిసి చైర్మన్ పదవి దక్కింది. కార్పొరేషన్తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల ఎంపికల్లో జిల్లా నేతలకు ప్రాధాన్యత లభించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నేతలకు చంద్రబాబు పెద్దపీట వేశారు. టీడీపీ, జనసేన నేతలకు కీలక పదవులు దక్కాయి. తాజాగా శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇచ్చారు. తనకు మంత్రి పదవి వస్తుందని భావించినా అవకాశం చిక్కలేదు. చివరకు డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేశారు. లేట్ అయినా లేటెస్ట్గా తనకు పదవి లభించిందని సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా భీమవరం నుంచి జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఎంపిక చేశారు. ఆయన ఎన్నికల్లో జనసేన నుంచి విజయం సాధించారు. ఆయన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు వెళ్లి జనసేన కండువా కప్పుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక అదే కమిటీకి సభ్యుడిగా తణుకు ఎమ్మెల్యే అరకమిల్లి రాధాకృష్ణ ఎంపికయ్యారు. అరకమిల్లి రాధాకృష్ణ రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా నేతలను కీలక పదవులు వరించాయి. సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు పలువురు కూటమి నాయకులు వీరికి అభినందనలు కూడా తెలిపారు. ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా జిల్లాకు చెందిన భీమవరం జనసేన నేత వి సూర్యనారాయణ రాజుకి అవకాశం ఇచ్చారు. వీరితో పాటు తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కి విప్పులుగా అవకాశం కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్కి కూడా మండలిలో విప్ అవకాశం ఇచ్చారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.